అపోస్తలుడైన పౌలు గారి యొక్క ప్రయాణంలో అపోస్తల కార్యాల్లో ఎన్ని ప్రయాణాలు మనం కనుగొన్నాం? 3 ప్రయాణాలు మనం కనుగొన్నాము. 3 ప్రయాణాలను మనం చూస్తాము. మొదటి ప్రయాణం గురించి నేర్చుకున్నాం, రెండవ ప్రయాణం గురించి నేర్చుకున్నాం, మూడవ ప్రయాణంలో 2 భాగాలు నేర్చుకున్నాం మనం. ఈరోజు మీరు రాసుకునేటువంటి వాళ్ళ హెడ్డింగ్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారి 3వ సువార్త ప్రయాణము పార్ట్ 3 అని మనం రాసుకుంటాం. అపోస్తలుడైన పౌలు గారి 3వ సువార్త ప్రయాణంలో భాగము 3 మనం ప్రారంభించుకుంటాం. అనేక చోట్ల మీటింగ్స్ ఉంటాను బట్టి మధ్యలో ఒక వారం మనం జరిగించలేకపోయాం. ఈ 3వ ప్రయాణం యొక్క ప్రారంభం బైబిల్ ప్రకారంగా మనం చూస్తే కాన్ఫరెన్స్ కాల్ ఉన్నటువంటి ఎవరైనా తెలియపరచవచ్చు. ఏ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఈ ప్రయాణం ఉంటది? అపోస్తల కార్యాలు 19 నుంచి ఇంకా ముందు నుంచి అండి. ఇంకెవరైనా సువర్ణ చెప్పమ్మా. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము. అవును, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 23 నుంచి 21వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. వెరీ గుడ్. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 23వ వచనంలో ప్రారంభమయ్యి 21వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారి యొక్క 3వ సువార్త ప్రయాణం యొక్క ముగింపును మనం కనుగొంటాము. ఈ సువార్త ప్రయాణాలలో మనం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ 19వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఏ ప్రాంతంలో ఉన్నారు? అపోస్తల కార్యాలు ఎఫెసు పట్టణానికి పౌలు గారు వచ్చారు. ఎఫెసు పట్టణంలో పౌలు అనేటువంటి పదము ద్వారా మనం 19వ అధ్యాయాన్ని ప్రారంభించాము. ఈ 19వ అధ్యాయంలో 41 వచనాలు ఉన్నాయి. ఈ 41 వచనాలలో కూడా పౌలు గారు ఎఫెసు పట్టణంలోనే ఉన్నారు. ఈ 41 వచనాలలో ఉన్నటువంటి చరిత్ర భాగము 2 సంవత్సరాలు. అంటే 3వ ప్రయాణంలో అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు పట్టణంలో 2 సంవత్సరాలు ఉన్నాడు. 2 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో సువార్త పరిచర్య చేసేటప్పుడు ఆ ఎఫెసు పట్టణంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు ఉంటాయని నేర్చుకున్నాం మనం. 8 సంఘటనలు లేక 8 సందర్భాలు ఉంటాయని నేర్చుకుని అందులో సోదరులు రాజారాం చెప్పినట్టుగా 4 సంఘటనలు నేర్చుకున్నాం. ఒకటి, రెండవసారి బాప్తిసం పొందడం వల్ల దాని ఉద్దేశం ఏంటి? 2, పౌలు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మను పొందడం ఏంటి? 3, అన్ని భాషలు మాట్లాడటం అంటే ఏంటి? 4, దేవుని రాజ్యాన్ని గురించిన తర్కము. దేవుని రాజ్యం వచ్చిందా, రావాలా, దేవుని రాజ్యం అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకున్నాము. ఈరోజు 5వ పాయింట్ గా మనం చూసినట్లయితే ఈ 5వ పాయింట్ గా మనం కేవ అనే యాజకుని కుమారులను దయ్యము కొట్టుట అని రాసుకున్నాము. కానీ దానిలోనే ముందుగా స్వస్థతలు అనే దాన్ని కూడా మనం కనుగొంటాము. 5వది స్వస్థత అని కూడా రాసుకోండి. అందులోనే 5లోని ఇది కూడా ఇముడ్చుకొని 5లో మొదటి భాగం స్వస్థతలు. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో 11, 12 వచనాలను మనం చదువుకున్నాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 9, 10 వచనాలలో పౌలు గారు దేవుని రాజ్యాన్ని గురించి తర్కించిన మాటలు మనం నేర్చుకున్నాము. ఇప్పుడు అదే వాక్య భాగంలో 11, 12 వచనాలు చూసినట్లయితే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులెందుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వారిని వదిలిపోయాను అనే మాట ఇక్కడ చూస్తున్నాము. అంటే ఎఫెసు పట్టణంలో పౌలు గారు
సువార్తతో పాటుగా దేవుని రాజ్యం యొక్క విషయాల గురించి చర్చించడంతో పాటుగా ఇక్కడ స్వస్థతలు కూడా జరిగించబడి పౌలు గారి చేత ఇక్కడ స్పెషల్ గా జరిగిన స్వస్థతలు ఎలాగా పౌలు గారి యొక్క చేతి గుడ్డలు గాని పౌలు గారి యొక్క నడికట్లు గాని తీసుకువెళ్ళి ఎవరన్నా రోగంగా ఉంటే బలహీనంగా ఉంటే వాళ్ళ మీద ఆ గుడ్డలు పడేస్తే వాళ్ళకి స్వస్థత కలిగిందంట. ఈ పౌలు గారి చేతి గుడ్డలు గాని నడికట్లు గాని పట్టుకు వెళ్ళి దెయ్యం పట్టిన వాడి మీద వేస్తే ఆ దెయ్యాలు వాడిని వదిలిపోయినాయి అంట. చేతి గుడ్డలు ఇంగ్లీష్లో ఏమంటాం వాటిని? కర్చీఫ్స్ అంటాం, హ్యాండ్ కర్చీఫ్స్ అని. అంటే పౌలు గారి కర్చీపుల వల్ల కూడా స్వస్థత జరిగిందంట. పౌలు గారి నడుకట్టు వస్త్రాలను బట్టి కూడా స్వస్థత కలిగిందంట. అంటే స్వస్థతలు చేసినటువంటి పౌలు గారిని మనము జ్ఞాపకం చేసుకునేటువంటి ఈ సందర్భంలో పౌలు గారు చేసినట్లుగానే ఈ రోజుల్లో కూడా స్వస్థతలు జరుగుతాయా? హ్యాండ్ కర్చీఫ్స్ వల్ల స్వస్థత జరుగుతాయా? వైజాగ్లో ఉండే కృపారావు గారు మన వాక్యం చెబుతూ ఒక మాట అన్నాడు. వైజాగ్లో ఒక సంఘం ఉందంట. ఆ సంఘం పేరు చేతి గుడ్డల సంఘం అంట. ఏ సంఘం? చేతి గుడ్డల సంఘం. ఇంగ్లీష్లో ఏం పేరంటే హ్యాండ్ కర్చీఫ్ చర్చ్ అంటది. సంఘం పేరే హ్యాండ్ కర్చీఫ్ చర్చ్ అని. అంటే అక్కడ జరిగేటువంటి విధానం అనేది ఎలా ఉంటుందని చెప్పాడంటే ఆయన, స్థానిక సంఘాలకు వచ్చేటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కర్చీఫ్ ఆ పాస్టర్ గారు ఇస్తాడంట. ఈ ఆదివారం ఆ పాస్టర్ గారు కర్చీఫ్ ఇస్తాడు. ఒక 50 కుటుంబాలు ఉంటే 50 కర్చీఫ్లు ఇస్తాడు. ఆ కుటుంబాలు ఆ కర్చీఫ్లు పట్టుకెళ్ళి ఆ వారం అంతా అదే కర్చీఫ్ వాడాలి. మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు ఆ కర్చీఫ్ తెచ్చి ఈయనకి ఇచ్చేస్తే ఈయన మళ్ళీ కొత్త కర్చీఫ్ ఇస్తాడు. కర్చీఫ్ పట్టుకెళ్ళినందుకు డబ్బులు, కర్చీఫ్ తిరిగిచ్చినందుకు డబ్బులు, కర్చీఫ్లో వస్తుంది, కర్చీఫ్లో ఆశీర్వాదం ఉందనే భావనతో అసలు ఆశ్చర్యపోయిన మాట చెప్తున్నప్పుడు హ్యాండ్ కర్చీఫ్ చర్చెస్ అంటవి, చేతి గుడ్డల సంఘము అని. అంటే ఇలా ఎందుకు అక్కడ వాళ్ళు జరిగించారు, ఎందుకు అలా జరిగించబడింది అనే దాన్ని ఆలోచన చేస్తే ఇక్కడే పౌలు గారు చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి అక్కడ వాళ్ళు కూడా అలా జరిగించారు అనే దాన్ని చాలా మంది జరిగినటువంటి ఈ కార్యాన్ని బట్టి ఈ రోజు వాక్య భాగం ద్వారా స్వస్థతలు అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. ఇందులో 4 పాయింట్స్ ఉంటాయి. స్వస్థతల గురించి 4 పాయింట్స్ ఉంటాయి. వెంకటేశ్వర గారు మ్యూట్ లో పెట్టేయండి, సౌండ్ రాకుంటుంది. వెంకటేశ్వర గారు మ్యూట్ లో పెట్టండి. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే స్వస్థతలు అనేటువంటి ఈ పాఠంలో 4 విషయాలు. ఒకటి, పరిశుద్ధ గ్రంథములో స్వస్థతలు ఎలా జరిగినాయి. మొదటి పాయింట్ రాసుకోండి. పరిశుద్ధ గ్రంథములో స్వస్థతలు ఎలా జరిగినవి. 2, ఇప్పుడు అబద్ధ స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి. 2, ఇప్పుడు అబద్ధ స్వస్థతలు ఎలాగ జరుగుతున్నాయి. 3, స్వస్థతలు ఎందుకు జరిగినవి. బైబిల్లో స్వస్థతలు ఎందుకు జరిగినవి. 4, ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా అనే క్వశ్చన్ మార్క్. వెంకటేశ్వర గారు మ్యూట్ లో పెట్టండి కొంచెం. ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా. 4 విషయాలు నేర్చుకుంటాం మనం ప్రాముఖ్యంగా. ఇవి నేటి కాలంలో క్రైస్తవులు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. 1, బైబిల్లో స్వస్థతలు ఎలా జరిగినాయి. 2, ఇప్పుడు అబద్ధ స్వస్థతలు ఎలా చేస్తున్నారు. 3, అసలు స్వస్థతలు దేవుడు ఎందుకు చేశాడు. 4, ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా లేదా అనేటువంటి 4 విషయాలను మనం నేర్చుకుంటాము. ఇవి చాలా అవసరమైనవి కాబట్టి
మనం నేర్చుకోవటంతో పాటుగా కొంతమందికి నేర్పించాలి కాబట్టి ప్రతి ఒక్క రిఫరెన్స్ కూడా, అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదువుకుంటూనే ఆ లేఖన భాగాలను మనం అయితే ధ్యానించుకుందాము. ఫస్ట్, పరిశుద్ధ గ్రంథంలో స్వస్థతలు అనేవి ఎలా జరిగినవి అనేది ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో యేసుక్రీస్తు చేసినటువంటి ఒక స్వస్థత కార్యాన్ని మనం చూస్తాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన వద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారా ఆయన వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కనులు ముట్టి, మీ నమ్ముకు చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో చదువుతున్నాను. ఈ వాక్య భాగంలో స్వస్థపరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు స్వస్థత కార్యాన్ని జరిగిస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్వస్థత ఎలా చేశారు? ఇద్దరు గుడ్డివారు వచ్చి మమ్మల్ని స్వస్థపరచమని అడగగానే వారు కన్నులను ముట్టి మీకు చూపు కలుగునుగా కనగానే ఆయన ఆ మాట అనుట తోడగానే ఏమొచ్చింది? వాళ్ళకి చూపు కలిగింది. అంటే యేసుక్రీస్తు వారు ముట్టుకోగానే ఇద్దరు గుడ్డి వాళ్ళకు కూడా చూపు వచ్చింది. అంటే వెంటనే వాళ్ళు చూడగలిగారు. ఇంకా రెండవది, యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక భాగాన్ని మనం చూస్తాం. 5వ వచనం నుంచి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు, వాడు పడియున్నట్టు చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుచున్నాడని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో యెరూషలేములో బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర ఒక బలహీనమైనటువంటి, లేచి నడవలేనటువంటి ఒక బలహీనుడు ఉన్నాడు. ఇలాంటి బలహీనతతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి ఆ వ్యాధితో ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి. 38 సంవత్సరాల నుంచి ఇంత బలహీనతో బాధపడుతున్న ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయనను చూచి, వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడని ఎరిగిన వాడై వాడి దగ్గరకు వెళ్ళి 8వ వచనంలో అని చెప్పిన మాట ఏంటి? యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే, ఇక్కడ వాక్య భాగంలో అంటే బైబిల్లో స్వస్థతలు అనేవి ఎలా జరిగినాయి? గురుడివాడు కన్నుల మీద చేతులు పెట్టగానే మీకు చూపు కలుగును గాక అనుట తోడనే వాళ్ళు చూడగలిగారు. ఈ బలహీనమైన పరిస్థితి ఉన్నటువంటి ఈ వ్యక్తి, లేవలేని పరిస్థితి ఉన్న ఈ వ్యక్తి యేసుక్రీస్తు వారు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత పొంది గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు స్వస్థతలు అనేవి ఎలా చేశారు? స్వస్థత అంటే వెంటనే జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యం. బైబిల్లో స్వస్థతలో వారి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు వారికి స్వస్థత కలగాలని చెప్పిన వెంటనే అద్భుతంగా వాళ్ళకి స్వస్థతలు కలిగినాయి. ఇలా యేసుక్రీస్తు వారు మాత్రమే కాదు. అపోస్తలుల కార్యంలోకి వెళదాం.
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పేతురు గారు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఇక్కడ చేశాడు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ 2వ వచనములో పుట్టునది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరిని ప్రతి దినము వారిని శృంగారము దేవాలయపు ద్వారము దగ్గర ఉంచుటకు వచ్చిరి. అంటే ఇక్కడ పేతురు గారు శృంగారపు దేవాలయములోనికి పేతురు యోహానులు వెళుతూ ఉండగా ఆ దేవాలయం బయట మెట్ల దగ్గర ఒక బలహీనుడు కూర్చున్నాడు. ఈయన బలహీనత ఏంటి? కుంటివాడు కాదు, కుంటివాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడంట. మధ్యలో కాళ్ళు పోవటం కాదండి, పుట్టుకతోనే కుంటివాడు. కుంటివాడు ఒకడు ఈ యెరూషలేము దేవాలయం బయట గుమ్మమ్మ దగ్గర భిక్షం అడుక్కుంటుంటే పేతురు యోహానులు దేవాలయమునికి వెళుతూ ఈ కుంటివాడిని చూసి వాని మీద కనికరపడి వాడి యందున్న విశ్వాసాన్ని కనుగొని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మేము నీకు ఆజ్ఞాపించుచున్నాము. చూడండి అక్కడ 6వ వచనములో, అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామము నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే ఇక్కడ కూడా ఎలా జరిగింది? పేతురు గారు యోహాను గారు కూడా ఒక పుట్టి కుంటివాడిని పట్టుకొని నువ్వు లేచి నడువు అని చెప్పగానే వాడు వెంటనే లేచి వాళ్ళతో పాటుగా గంతులేసుకుంటూ దేవాలయానికి వెళ్ళాడంట. అంటే పరిశుద్ధ గ్రంథంలో స్వస్థతలు అనేవి ఎలా జరిగినవంటే విశ్వాసము కలిగిన వాళ్ళగా వాళ్ళు ఉంటే ఆ కార్యము చెప్పిన వెంటనే జరిగింది. పుట్టుకుంటివాడు వెంటనే లేచాడు. 38 సంవత్సరాల నుంచి బలహీనంగా ఉన్నవాడు వెంటనే స్వస్థపరచబడ్డాడు. గుడ్డివాడుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా వెంటనే దృష్టి పొందగలిగారు. చివరికి మనం ధ్యానించుకునేటువంటి పౌలు గారు కూడా, అపోస్తలుడైన పౌలు గారు కూడా చేసిన కార్యాలలో అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో పౌలు గారు కూడా ఏం చేశారు? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం, లుస్త్రాలో బలహీనమైన పాదములు గలవాడు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేదంట. ఎక్కడ ఇది? మళ్ళీ లుస్త్రా. పౌలు గారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు లుస్త్రాలో కూడా ఒక బలహీనమైన పాదాలు కలిగిన వాడు, వీడు కూడా ఎలాంటి వాడంట? పుట్టినప్పటి నుంచి కుంటివాడు, ఎప్పుడు నడవలేదంట. ఎప్పుడు నడవనటువంటి ఒక వ్యక్తి లుస్త్రాలో కూర్చున్నటువంటి వాడు అయి ఉంటే పౌలు అతని వైపు చూసి, చూడండి ఇక్కడ అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అంటే ఇప్పుడు మనము స్వస్థత పొందినటువంటి సంఘటనలు ఎన్ని నేర్చుకున్నాం? 4 నేర్చుకున్నాం. 1, 2 గుడ్డివారు స్వస్థత పొందారు. 2, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల బలహీనంగా ఉన్నవాడు స్వస్థత పొందాడు. 3, కుంటివాడు స్వస్థత పొందాడు. 4, ఎప్పుడు నడనటువంటి వాడు కూడా నడిచిన సందర్భాల్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడైనా 2 గుడ్డివారు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు నీకేమీ పర్వాలేదులే, క్రమంగా తగ్గుతుందిలే, కొద్దిగా తగ్గుతుందిలే, ఇన్స్టాల్మెంట్లో స్వస్థత కలుగుతుందని చెప్పారా? బైబిల్లో జరిగినటువంటి స్వస్థతలన్నీ కూడా వెంటనే జరిగినవి. బైబిల్ ప్రకారముగా జరిగే స్వస్థతలలో దేవుడు వెంటనే అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఇవి పరిశుద్ధ గ్రంథములో స్వస్థతలు జరిగిన విధానం. అలాగే అపోస్తల కార్య గ్రంథంలో 19వ అధ్యాయం 11, 12 మనం చదువుకుంటున్నాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 11, 12 వచనాలలో కూడా ఇక్కడ జరుగుతున్న స్వస్థత ఏంటి? పౌలు గారి చేతి గుడ్డలు పట్టుకుని వెళ్ళి
రోగముగా ఉన్నటువంటి వారి మీద పడేస్తే ఎన్నిసార్లు ఆ గుడ్డలేసి తగ్గుతుంది? ఒకసారే. కనుక చేతి గుడ్డలు పట్టుకెళ్ళి బలహీనం ఉన్న వాడి మీద పడేస్తే వాడికి స్వస్థత కలుగుతుంది. దెయ్యం పట్టిన వాడిని పడేస్తే దెయ్యాలు కూడా వదిలేస్తున్నాయి. కనుక పౌలు గారి వరకు కూడా బైబిల్లో ఎక్కడ ఏ స్వస్థతా కార్యం జరిగినా వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వెంటనే దేవుడు కార్యం చేశాడు. వెంటనే దేవుడు కార్యం చేశాడు. మరి ఇప్పుడు అబద్ధ స్వస్థతలు అనేవి ఎలా ఉంటున్నాయి? ఇప్పుడు అబద్ధ స్వస్థతలు అనేవి ఎలా ఉంటున్నాయి? ఒకటి మనం సీరియల్కి వెళితే ఒక అతను టచ్ అంటాడు. ఏమంటాడు? టచ్ అంటాడు. దీని గురించి మన ఒక మంచి సేవకుడు కూడా అన్నాడు, యేసుక్రీస్తు వారు పడిపోయిన వాళ్ళని లేపమన్నాడా, పడగొట్టి లేపమన్నాడా? రెండు పనులు చేస్తారు మనోళ్ళు. ఒక పని ఏంటిరా అంటే పడగొట్టి లేపటం. పడగొట్టి లేపమని దేవుడు చెప్పలేదు. బలహీనత కలిగి అస్వస్థత కలిగి పడిపోయినటువంటి వాళ్ళని లేవనెత్తమని బైబిల్ చెబితే పడగొట్టి మేము లేపుతున్నాము అనేటువంటి ఒక విధానాన్ని లోకములో మనం చూస్తున్నాం. ఇదేమి ఎవరినో అవమానపరచడానికి కాదు, సత్యము నుంచి తొలగిపోకున్నట్లుగా. లోకములో పగలు రాత్రి ఎలా ఉందో సత్యము అసత్యము కూడా నిమిడి ఉందో కనుక విశ్వాసము కలిగిన మనం ఏది సత్యమో ఏది అసత్యమో ఏది వాక్యానుసారమో ఏది అబద్ధ బోధో గ్రహించాలో కనుక మనం దాన్ని గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు చేసినట్లుగా నేను కూడా స్వస్థ కార్యాలు చేస్తున్నానని చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నవారి దగ్గర మనం గ్రహించవలసింది ఏంటి? ఎక్కడా కూడా యేసుక్రీస్తు ఎవరిని పడగొట్టలేదు. పడిపోయిన వాడిని ఆయన లేవనెత్తాడు. రెండవది, రాజారామ గారు చెప్పినట్లుగా ఏ ఒక్క బలహీనుడు ఆయన దగ్గరకు వచ్చి నాకు స్వస్థత కావాలని అడిగినా యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ ఇన్స్టాల్మెంట్లో స్వస్థత చేశారా? ఇన్స్టాల్మెంట్ అంటే వాయిదా పద్ధతుల్లో స్వస్థత బైబిల్లో ఎక్కడా జరగలేదు. వాయిదా పద్ధతుల్లో 7 వారాలు ఉపవాసం ఉంటే జరుగుతుంది, 12 వారాలు ఉపవాసం ఉంటే జరుగుతుంది, 40 వారాలు నిష్టగా ఉంటే జరుగుతుంది అనే పద్ధతి బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా వ్రాయించలేదు. అలా ఎవరి విషయంలో కూడా స్వస్థతను దేవుడు జరిగించలేదు. జరిగించాడా? వాయిదా పద్ధతుల్లో స్వస్థత లేదు బైబిల్లో. పడగొట్టి లేపే విధానం బైబిల్లో లేదు. ఇంకా మరికొంతమందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ప్రార్థన చేస్తూ కుర్చీలో వీల్ చైర్లో తీసుకొస్తాడు ఒక వ్యక్తిని. వీల్ చైర్లో తీసుకుని వచ్చి అతనికి ప్రార్థన చేసి అతను అంటాను లేవాలి లేవాలి, నీ కాళ్ళు బలంగా ఉంటాయి, లేవాలి లేవాలి లేవాలంటే వాడు చాలా కష్టపడి ఏదో రకంగా తన కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తాడు. నిలబడగలవు, కాళ్ళు నిలబడుతున్నాయి, నిలబడగలవు అని ఒక చేయి పట్టుకుంటే వాడు ఇలా వణుకుతూ నిలబడుతూ ఉంటాడు. వణుకుతూ నిలబడుతూ ఉంటాడు. అలా నిలబడిన తర్వాత మన టీవీ పట్టుకుంటారు. నిలబడిన తర్వాత ఒక వ్యక్తి అలాగే ఒక కుర్రోని నిలబెట్టాడు. అందరూ చూసారు, చప్పట్లు కొట్టారు. ఆ తెల్లారి వాడి ఇంటర్వ్యూకి వెళితే మళ్ళీ వీల్ చైర్లో కూర్చున్నాను అన్నాడు. ఏం కలగలేదు, స్వస్థ కలగలేదు. యేసుక్రీస్తు ఎప్పుడైనా గుడ్డివాడు కళ్ళు తెరిచినప్పుడు కొంచెం మెల్లగా 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 అన్నాడా? పోనీ బలహీనమైన పాదాలు కలిగిన వాడి విషయంలో కొంచెం కాళ్ళు బలంగా ఉంటాయి, కొంచెం పర్లేదు ప్రయత్నం చేయని అన్నాడా? నీ పరిపెత్తుకు నిలవమనగానే వెంటనే దిగ్గున లేచి వాళ్ళు స్వస్థత పొందుకొని దేవుని నామమును మహిమపరుచుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. కనుక దేవుడు చేసే స్వస్థత కార్యాలంటే పరిశుద్ధ గ్రంథంలో స్వస్థతలు అంటే వారు విశ్వాసం కలిగిన వారై ఉంటే వెంటనే కార్యాలు జరుగుతాయి. అది దేవుని వాక్య ప్రకారమైన కార్యాలు. వాయిదాల పద్ధతుల్లోనో కొంచెం ప్రయత్నించే పర్వాలేదనే దాంట్లోనో పడగొట్టి లేపటములోనో అది దేవుని కార్యము కాదు. మరి ఎవరి కార్యాలు? ప్రకటన చూడండి. ప్రకటనని మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 44వ వచనాల్లో మరి ఇలా సూచక్రియలు చేస్తున్నామని చెప్పే వాళ్ళందరూ ఎవరంట? అవి ప్రకటన 16:14 అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే.
అవి మనకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళిరి. ఇప్పుడు ఇవి ఎవంట? సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే. సాతానుడే కొంతమంది మనుషుల ద్వారా మనుషులను భ్రమపెట్టుతూ, మనుషులను మోసపరుచుతూ సత్యాన్ని నుంచి తోలివేసేటువంటి పనిని జరిగిస్తూ ఉంటాడు. కనుక దేవుని ఆత్మ కలిగినటువంటి అపోస్తలులు అయితే వెంటనే స్వస్థ కార్యాలు చేశారు. మరి దెయ్యముల ఆత్మలు కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంట? ఇన్స్టాల్మెంట్ లో జరుగుతుందనో, వాయిదా పద్ధతితో జరుగుతుందనో, కొంచెం కొంచెంగా జరుగుతుందనో బోధించేటువంటి విధానం ఉంటది. కనుక బైబిల్ స్వస్థ ప్రకారముగా జరిగే విధానం అది. ఇప్పటి కాలపు అబద్ధ స్వస్థతలను చెప్పేటువంటి ఇలాగ జరుగుతున్నాయి. 2 నేర్చుకున్నాం మనం. ఇప్పుడు 3వది, అసలు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు గాని అపోస్తలులు గాని వాక్యాన్ని మాత్రమే చెప్పుకుంటూ వెళ్లకుండా వాక్యము చెప్పుతో పాటుగా స్వస్థతలు కూడా ఎందుకు చేశారు? బైబిల్లో స్వస్థతలు ఎందుకు జరిగినాయి? స్వస్థతలు ఎందుకు జరిగించబడుతున్నాయి? పౌలు గారు కూడా స్వస్థతలు చేశాడు. ఈ స్వస్థత చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పౌలు గారికి ప్రత్యేకంగా దేవుడే ఇచ్చినట్లుగా మనం చూస్తాము. దేవుడే ఈ స్వస్థతలు అనేటువంటి వాటిని ఎందుకు జరిగించినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దానిని మనము లేఖనాల ప్రకారముగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు గారి గురించి చూడండి. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, మనము ఇందాక చదువుకున్న వాక్యము అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత, ఇక్కడ ఈ వాక్య భాగం చూడండి. మరియు దేవుడు ఎవరి చేత? పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి, అతని శరీరం అంటే ఎవరి శరీరం? పౌలు గారి చేతి గుడ్డలకు తగిలితేనే, పౌలు గారి శరీరమునకు తగిలినటువంటి చేతి గుడ్డలైనా, అతని నడికట్టు గుడ్డలైనా తీసుకుని వెళితేనే స్వస్థత. అతని చేతి గుడ్డలే అంటే దాని అర్థం, ఈ విధమైన స్వస్థత పౌలు గారి విషయంలో మాత్రమే తప్ప, పౌలు గారి కొరకు మాత్రమే తప్ప మిగతా ఎవరికి ఈ రకమైనటువంటి ప్రత్యేకమైన వరం లేదు. మనం ప్రారంభంలో నేర్చుకున్నాం, ఈ 2వ సువార్త ప్రయాణంలో పౌలు గారితో పాటు ఇంకా అనేక మంది ఉన్నారు. కనుక వాళ్ళందరికీ తగిలిన గుడ్డల వల్ల స్వస్థత లేదు. అతని చేతి గుడ్డలకు మాత్రమే, అతనికి మాత్రమే ఈ విధమైన స్వస్థతనిచ్చేటువంటి వరాన్ని దేవుడిచ్చాడు. అందుకే పౌలు గారు చూడండి, గలతీలకు రాసిన పత్రికలో, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పౌలు గారు ఆ ప్రత్యేకతను ఎందుకు కలిగినటువంటి వాడై ఉన్నాడు అంటే, ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి, నన్ను అంటే ఎవరిని? గలతీ పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. పౌలు గారిని దేవుడు తల్లి గర్భమునందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అంటే ఇక్కడ వాక్య భాగంలో దేవుడు అంట తల్లి గర్భమునందు పడినప్పుడే పౌలు గారిని ప్రత్యేకపరుచుకున్నాడంట. దేనికి? అన్యజనులలో క్రీస్తు నామము ప్రకటింపబడటానికి పౌలు గారిని దేవుడు తల్లి గర్భంలో పడినప్పుడే ప్రత్యేకపరుచుకున్నాడు. ఇలా ప్రత్యేకపరిచిన పౌలు గారికి దేవుడు అపోస్తలులతో పాటుగా ప్రత్యేకమైన వరాలు కూడా ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకులకు కొన్ని వరాలు ఉన్నాయి. దేవుడు వరాలు ఇచ్చాడు. దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడంటే, వాక్యం బోధించేటువంటి సేవకులకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం.
బైబిల్ చదివితేనే మనం దాన్ని అర్థం చేసుకుంటాము కనుక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. ఇక్కడ దేవుడు ఆత్మ వరాలుగా 9 వరాలు ఇచ్చాడు. ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సేవకులకు 9 వరాలు ఇచ్చాడు. 9 వరాలు. 9 వరాలు ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఒక్కొక్కటిగా 7వ వచనం నుంచి, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము 1, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము 2, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము 3, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తి, 6 ప్రవచన వరము, 7 ఆత్మల విమోచన వరము, 8 భాషలు మాట్లాడే వరం, 9 భాషలకు అర్థము చెప్పే వరం. ఈ రిఫరెన్స్ మీరు రాసుకుని మీ నోట్బుక్లో ఒకదాని కింద ఒకటి 9 వరాలు కూడా మీరు రాసుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని ప్రకటించేటువంటి వారికి ఇచ్చినటువంటి 9 వరాలు. చెప్పన్న పనులు షార్ట్కట్లో రాసుకుంటారా? 1 మనం అక్కడ లేఖన భాగాలను పరిశీలన చేసినట్లయితే 1 బుద్ధి వాక్యము, 2 జ్ఞానవాక్యము, 3 విశ్వాసము, 4 స్వస్థపరచు వరము, 5 అద్భుతములు కార్యం చేయు వరము, అద్భుత కార్యములు చేయు వరము, 6 ప్రవచన వరము, 7 ఆత్మల విమోచన వరము. జ్యోతి స్పీడ్గా రాలేక. ఆత్మల విమోచన వరము, 8 భాషలు మాట్లాడే వరము, 9 భాషలకు అర్థము చెప్పే వరం. అందరూ రాసుకున్నారా? అంటే ఇక్కడ దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కానీ ఈ పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేక వరాలు ఇచ్చుకుంటూ వచ్చాడంట. అలా ఇచ్చినటువంటి వరాలు ఎన్ని? 9 వరాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ 9 వరాలలో పౌలు గారికి కూడా ఏ వరం ఉందని మనకు అర్థమవుతుంది. ఏ వరం ఉంది? స్వస్థపరిచే వరం కూడా ఉంది. ఇందులో 4వది స్వస్థపరిచే వరం కూడా పౌలు గారికి ఉంది. అందుకనే అపోస్తల కార్యముల గ్రంథములో పౌలు గారి వలన కూడా అనేక మంది స్వస్థపరచబడ్డారు. పేతురు యోహానుల వలన కూడా అనేక మంది స్వస్థత పొందుకున్నారు. కానీ ఈ స్వస్థత వరం అనేది, పరిశుద్ధాత్మించిన ఈ 9 వరాలు అనేవి అప్పటి వరకే ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? స్వస్థపరుచు వరాలు కలిగిన దైవజనులు అప్పుడే ఉన్నారా? ఇప్పుడు కూడా ఉన్నారా? ఇక్కడ కొరింథీ పత్రికలో స్వస్థపరుచు వరములు కలిగిన, ఆత్మ వరాలు కలిగిన దైవజనులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఉంది. ఆ వరం కలిగిన వాళ్ళు ఆ కార్యాలు చేసేవాళ్ళు. కానీ ఈ వరాలు అనేవి ఎప్పటి వరకు ఉంటాయి? చాలా మంది దేవుడు ఆత్మ వరాలు ఇచ్చాడు, ఇప్పటికీ ఆ వరాలు ఉన్నాయి. అందుకే మా అయ్యగారికి దెయ్యాలు వెళ్ళగొట్టే వరం ఉంది, ఆ అయ్యగారికి అయితే స్వస్థపరిచే వరం ఉంది, ఈ అయ్యగారికి అయితే సంతానం ఇచ్చే వరం ఉంది అని అంటారు.
కానీ ఇప్పుడు ఆ వరాలు ఒక్క వ్యక్తిగా ప్రత్యేకమైన వరాలు ఇప్పటికీ ఉన్నాయా, అప్పటి వరకే ఉన్నాయా అని అంటే 12వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు వరాలు ఇచ్చాడు అని పౌలు గారు చెప్పాడు. ఇప్పుడు 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు ఆయన? అపోస్తలుల గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టు ఎరుగుదము, కొంత మట్టు ప్రవచించున్నాము గాని పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఉంది, ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయంటే పూర్ణమైంది వచ్చేదాకా ఇవన్నీ ఉంటాయి. పూర్ణమైంది వచ్చినప్పుడు ఏమవుతాయంట? పూర్ణము కానివి. నిరర్ధకం అంటే పూర్ణము కాకపోవటం అంటే ఏంటి? పూర్ణము కానిది అంటే పూర్తి చేయలేంది. ఇప్పుడు స్వస్థత మనిషిని జీవితాంతం రక్షించగలదా? రక్షిస్తుందా? ఇప్పుడు అతనికి ఇచ్చేటువంటి సంతానం అతనికి జీవితాంతం రక్షణ కలుగు చేయగలదా? స్వస్థత కొంతకాలమే. లాజరు సైతము చనిపోయి బ్రతికిన మళ్ళీ ఏమైపోయాడు? చనిపోయాడు. కనుక పూర్ణము కానివి స్వస్థతలు, పూర్ణము కానివి పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి వరాలు, అవి ఎప్పటి వరకు అంటే పూర్ణమైంది వచ్చేదాకా పూర్ణము కాని ఉంటాయి. పూర్ణమైంది వచ్చేసిందా పూర్ణము కానిది ఉండదు. ఇప్పుడు పూర్ణమైంది ఏంటి? వాక్యము. సోదరు చక్కగా చెప్పారు. పూర్ణమైంది ఏంటి? దేవుని యొక్క వాక్యము. వాక్యము సంపూర్ణంగా వచ్చేదాకా పూర్ణము కానివన్నీ ఉంటాయి. భాషలు ఉంటాయి, ప్రవచనాలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి, కళలు ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి. ఇవన్నీ దేవుడు పరిశుద్ధాత్మ వరాలుగా వాళ్ళకి ఇస్తాడు. పూర్ణమైనది వచ్చిన తర్వాత పూర్ణము కానిది నిరర్ధకం అవుతుంది అన్నాడు. ఆ పూర్ణమైనది వాక్యము అని అనుకున్నాం. నిజానికి వాక్యము పూర్ణమైందేనా? వాక్యములు ఇంకేమైనా అసంపూర్ణమైనవి, ఇంకా చేర్చవలసినవి, ఇంకా వ్రాయవలసినవి, ఇంకా పెట్టవలసినవి ఏమైనా ఉన్నాయా? వాక్యం అయితే సంపూర్ణమైంది. మనకి పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని దేవుడు వ్రాయించినప్పుడు, ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేసేటప్పుడు ఒకే ఒక మాట ఆజ్ఞపూర్వకంగా తెలియపరిచాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 18, 19 వచనాలలో అక్కడ స్పష్టంగా తెలియపరిచాడు. ఏమని? ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వాడికి, అంటే ఇప్పుడు ఆయన ఏం చేయమంటున్నాడు? దీన్ని దయచేసి ఎవరు ఇందులో ఏమి, ఇది కంప్లీట్ అయిపోయింది, బైబిల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో ఎవడో ఏది కలపద్దు. కలిపాడా ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళన్నీ వాడికి వస్తాయి. 19వ వచనం, ఎవడైనా ఈ గ్రంథమందున్న ప్రవచన గ్రంథమందున్న వాక్యంలో ఏదైనా తీసివేశాడా ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణంలోను వాడికి పాలి భాగస్తులుగా. అంటే బైబిల్ గురించి చెప్పాడు ఆయన, నేను వాక్యాన్ని సంపూర్ణం చేసి మీకు ఇచ్చాను. కొత్తగా ఎవడు ఏ విధానాన్ని ఇందులో ఏర్పాటు పెట్టద్దు, ఇందులో ఏది తీయొద్దు, ఏది కలపద్దు. అంటే ఇప్పుడు ఏమైందని దాని అర్థం? ఇప్పుడు మా జ్యోతి ఉంది, ఒక కర్రీ రెడీ చేస్తుంది. కర్రీ రెడీ చేస్తూ మీరు స్టవ్ కట్టేయండి అంతే, ఇంకా అందులో ఏం వెయ్యొద్దు అన్నట్టు దాని అర్థం ఏంటి? అన్నీ వేసేసిందని కాదు. కానీ ఒకసారి చూడంటే అంటే ఇంక అందులో ఏదన్నా కావాల్సింది వేయమని దేవుడు బైబిల్ ఎలా ఇచ్చాడంటే, ఒకసారి చూసి ఏమన్నా కావాలితే మీరు కూడా రాసుకోమని చెప్పలేదు. దేవుడు అన్నాడు దాన్ని సంపూర్ణం చేశాను కాబట్టి దాన్ని ఇంకా మీరు ఏది కలపొద్దు, తీసివేద్దని చెప్పాడు. కనుక బైబిల్ సంపూర్ణమైంది కాబట్టి పూర్ణము కానివి ఏమైపోతాయి? అన్ని నిరర్ధకం అయిపోతాయి. పూర్ణము కానివి నిరర్ధకము చేయబడతాయి. మరి పూర్ణము కానటువంటి వాటిని ముందు దేవుడు ఎందుకు ఇచ్చాడు?
ఎందుకు ఇచ్చాడు అంటే, స్వస్థతలు అనేవి ఎందుకు జరిగినవంటే దానికి ఆన్సరు, స్వస్థతలు బైబిల్ ఎందుకు జరిగినవి అనగా, మార్కు సువార్తలోకి వెళ్దాం మనం. మార్కు సువార్త 16వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్ తీసుకుంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి, మనుషుల పాపముల కొరకు సిలువ మీద మరణించి, సమాధి చేయబడి, 3వ దినాన తిరిగి లేచి, ఆయన తండ్రి యొక్క రాజ్యమును కనుక పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, ప్రభువు ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వన ఆసీనుడయ్యెను. 20వ వచనం. వారు బయలుదేరి, వారంటే ఎవరు? అపోస్తలులు. యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వటికి సువార్తను ప్రకటించమని అపోస్తలులకు చెప్పాడు కనుక, వారు అంటే అపోస్తలులు బయలుదేరి వాక్యం అన్నంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన వేటి వలన, సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంటే సూచక క్రియల వలన, స్వస్థతలు జరిగించటం వలన యేసుక్రీస్తు వారు గాని ఆ తర్వాత అపోస్తలులు గాని జరిగే కార్యాలను బట్టి దేనికి స్థిరం ఏర్పరచబడుతుంది? వాక్యానికి. యేసుక్రీస్తు వారు చేసేటువంటి పరిచర్యలో, అలాగే అపోస్తలుల ద్వారా స్వస్థ కార్యాలు గాని సూచక్రియలు గాని దేవుడు ఎందుకు చేశాడంటే, సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరచుచుండెను అన్నాడు. చుండెను అంటే అయిపోయింది, అవలేదా? స్థిరపరచుచుండెను అంటే ఈ స్వస్థతల వల్ల వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. స్వస్థతలు జరుగుతున్నప్పుడు అనేక మంది వాక్యం మంది విశ్వాసం ఉంచుతున్నారు. స్వస్థతలు ఎందుకంటే వాక్యము స్థిరపరచబడటం కొరకు. కనుక స్వస్థతలు జరిగించుకుంటూ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అక్కడ స్థిరపరచబడినని రాయబడలేదు. సూచక్రియల వలన వాక్యమును యేసుక్రీస్తు ఏం చేస్తున్నారట? స్థిరపరుస్తూ ఉన్నాడు. స్వస్థతల వల్ల వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలులు కూడా పుట్టి గుడ్డివాడిని బాగు చేసినప్పుడు ఎంతో మంది యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారు. లుస్త్రాలో బలహీనమైన పాదాలు కలిగిన స్వస్థపరిచినప్పుడు కూడా లుస్త్రా వాళ్ళందరూ విశ్వాసం ఉంచారు. అంటే స్వస్థత జరిగితే మనుషులు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి వాళ్ళ హృదయాల్లో వాక్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇలా అందరి మనసులలో దేవుని వాక్యము స్థిరపరచబడటం కొరకు, అలాగే ఈ వాక్యము స్థిరమని నమ్మించటం కొరకు స్వస్థతలు జరిగించుకుంటూ యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు స్వస్థత కార్యాల విషయంలో ఇంకా వాక్యానికి అవసరం ఉందా అని అంటే, యేసుక్రీస్తు వారేమో స్వస్థతలు చేసుకుంటూ వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తలులు కూడా స్వస్థతలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తూ వచ్చారు. మరి హెబ్రీ పత్రికలో ఏమైంది చూడండి ఒకసారి. హెబ్రీలకు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇక్కడ కూడా వాక్యము స్థిరపరచబడిందా, స్థిరపరచబడుతూ ఉందా? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ గ్రంథకర్తాకారుడు తెలియపరుస్తున్నాడు. 1వ వచనం. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. ఆ వాక్యంని తొలగిపోయేటువంటి ప్రమాదాలు, బోధలు లోకంలో ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడుచున్నందున అనుందా? ఏముంది అక్కడ? స్థిరపరచబడుతుందా, స్థిరపరచబడిందా? స్థిరపరచబడినందున అంటే మార్కు సువార్తలో అపోస్తలుల ద్వారా యేసుక్రీస్తు చేసే స్వస్థత కార్యాలు ఎందుకు? వాక్యము స్థిరపరచబడుచుండెను. అంటే వాక్యము స్థిరపరచబడటం కొరకు ఆయన స్వస్థతలు చేశాడు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఏమైంది? వాక్యము స్థిరపరచబడింది. ఎలా స్థిరపరచబడింది? అక్కడ ఇక్కడ చెప్పుకొచ్చాడు. వాక్యము స్థిరపరచబడింది. 3వ వచనం.
ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఇట్టి రక్షణ ప్రభువు బోధించిన ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధమైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరాలంటే ఎన్ని వరాలని చెప్పాను నేను? 9 వరాలు. ఈ పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించడం చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఏంటది? వాక్యము. స్వస్థతలు ఎందుకు జరిగినవంటే వాక్యము స్థిరపరచబడటానికి, వాక్యం దృఢపరచబడటానికి. దేవుడు స్వస్థతలను పరిశుద్ధ గ్రంథములో జరిగించాడు. కాబట్టి ఇప్పటికీ కూడా స్వస్థతలు జరిగితేనే నేను నమ్ముతాను అంటే దాని అర్థం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? స్వస్థత జరిగితేనే నేను నమ్ముతాను అంటే దేవుని వాక్యం ఇంకా స్థిరపరచబడలేదని దాని అర్థం. అవునా కదా? మీకు అర్థం కావాలి అంటే బిల్డింగ్ కట్టినప్పుడు, స్లాబ్ వేసినప్పుడు సెంటరింగ్ పెడతాం మనం. సెంటరింగ్ ఎందుకు పెడతారు? స్లాబ్ గట్టిపట్టడం కొరకు సెంటరింగ్ పెడతారు. కనుక సెంటరింగ్ స్లాబ్ నిలబట్టడానికి. సరే, స్లాబ్ నిలబడింది, మనం సెంటరింగ్ కర్ర తీసేస్తున్నామంటే దాని అర్థం స్లాబ్ స్టాండర్డ్ అయిపోయిందని. సరే, సెంటరింగ్ కర్రలు తీసేస్తే నాగేశ్వర గారు మళ్ళీ ఒక సెంటరింగ్ కర్ర తెచ్చి దాని కింద పెడతానంటే దాని అర్థం దాని మీద ఇంక ఈయనకి నమ్మకం లేదు. దేని మీద? స్లాబ్ మీద ఇంకా నమ్మకం లేదు. అలాగే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియల చేత వాక్యాన్ని దేవుడు స్థిరపరిచేశాడు. ఇది సంపూర్ణమైపోయింది. ఇంకా నాకు స్వస్థత కలిగితేనే దేవుణ్ణి నమ్ముకుంటాను, పిల్లలు పుడితేనే బాప్తిసం పొందుతాను, ఆరోగ్యం వస్తేనే దేవుని విశ్వాసం కలిగి ఉంటాను అంటున్నాడంటే వాడికి ఇంకా దేని మీద నమ్మకం లేదు? వాక్యం మీద నమ్మకం లేదు. స్వస్థతలు ఎందుకు జరిగినాయి అంటే వాక్యాన్ని స్థిరపరచబడటానికి. వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇంకా స్వస్థతల కొరకు ఆలోచించవలసిన అవసరం మనకు లేదు. స్వస్థతలు జరిగితేనే అది మంచిది, స్వస్థతలు జరగకపోతే అది మంచిది కాదు అని ఆలోచన లేఖనాల ప్రకారంగా దేవుని దృష్టిలో విరోధమైంది. ఈ రోజుల్లో చాలా మంది కూడా స్వస్థతల కొరకే దేవుని నమ్ముకుంటున్నారు, స్వస్థతల కొరకే విశ్వాసం కలిగి ఉంటున్నారు. అంటే ఇప్పుడు స్వస్థతలు మాత్రమే కావాలి, దేవుని వాక్యం నాకొద్దు, సంఘం నాకొద్దు, దేవుని వాక్యానికి వచ్చిన జ్ఞానం నాకొద్దు, నాకు స్వస్థత మాత్రమే కావాలి అనుకునేటువంటి వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? కొరింథీ పత్రిక చదవండి ఎవరైనా. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఈ జీవిత కాలం మట్టుకే అంటే, ఈ జీవిత కాలం మట్టుకే అంటే దాని అర్థం శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే దేవుని నమ్ముకుంటే. దేవుని నమ్ముకుంటే పిల్లలు పుడతారంట, అందుకే నమ్ముకున్నాను. దేవుని నమ్ముకుంటే కడుపులో గెడ్డలు పోతాయంట, అందుకే దేవుని నమ్ముకుని ప్రార్థనకి వెళ్తున్నాను. దేవుని నమ్ముకున్న అప్పులన్నీ తీర్చేస్తాడు, అందుకే నేను దేవుని నమ్ముకున్నాను. దేవుని నమ్ముకుంటే పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయంట, అందుకే నమ్ముకున్నానని చెప్పి పెళ్లిళ్ళ కొరకు, అప్పుల కొరకు, స్వస్థతల కొరకు, చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు మాత్రమే ప్రార్థనకి వెళ్ళేవాడైతే ఈ జీవిత కాలం మట్టుకు ఆశలు కలిగి మాత్రమే దేవుని దగ్గరకు వస్తే వాడు ఎవడని బైబిల్ చెప్తుంది? దౌర్భాగ్యుడంట. ఎలాంటి వాడంట? ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే స్వస్థల కొరకే దేవుని నమ్ముకుంటున్న ఆలోచన ఎవరు కలిగినా, దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి దేవుని మీద నమ్మకం నాకు కలిగిందని ఆలోచన ఎవరికి కలిగినా వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులంట. మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అంటే చాలాసార్లు చెప్పా, దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు. దౌర్భాగ్యుడు అంటే అన్ని ఉండి అనుభవించలేనివాడు. దేవుని దగ్గర ఉంటాడు, సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుని గ్రంథం చేతిలో ఉంటది,
అందరి ప్రార్థనలో ఏకీభవిస్తాడు, క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్తాడు. కానీ దేవుని వల్ల ఎలాంటి కార్యం జరగదు. ప్రార్థనకి వెళుతూ దేవుని నమ్ముకుని బైబిల్ చేతిలో ఉండి పాటలు పాడుతూ కూడా ఏ విధమైన మేలు పొందని వాడు దౌర్భాగ్యుడు. ఎవరు పొందరంటే శరీర సంబంధమైన వాటి కొరకు మాత్రమే దేవుని నమ్ముకునేవాడు దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందడు. ఈ జీవిత కాలం మట్టుకే నీవు నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. అందుకే సువార్త సభలు పెట్టేటప్పుడు ఏ పదం వాడకూడదో తెలుసా? కొంతమంది ఆ పదాన్నే వాడతారు. సువార్త స్వస్థత సభలు అని పెట్టొచ్చా, పెట్టకూడదా? సువార్త సభలు అని పెట్టు. సువార్త అంటే దేవుని యొక్క వాక్యము కనుక వాక్యం వినటం కొరకు వాడు ఆశ కలిగి వస్తాడు. అందులో మధ్యలో స్వస్థత అని మనం పెట్టామంటే వచ్చేవాడు దేనికి వస్తాడు? దాని అర్థం స్వస్థత కొరకు. సువార్త సభలు వాక్యానుసారంగా కరెక్ట్. సువార్త స్వస్థత సభలు అనేవి వాక్యానుసారం కరెక్ట్ కాదు. స్వస్థత కొరకు వచ్చేవాడు, స్వస్థత కొరకు పెట్టేటువంటి వాడు ఎవరని బైబిల్ చెప్తుంది? దౌర్భాగ్యులు. కనుక సువార్తకు నమ్మి దేవుని దగ్గరికి మనం వెళదాం, దేవుడు కార్యాలు చేస్తాడు. స్వస్థతల కొరకు మాత్రమే మనం వెళ్ళామా, దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటామంటే దౌర్భాగ్యులం అయిపోతాము. 3 నేర్చుకున్నాం. బైబిల్లో స్వస్థతలు ఎలా జరిగినాయి, ఇప్పుడు అబద్ధ స్వస్థతలు ఎలా జరుగుతున్నాయి, అసలు స్వస్థతలు ఎందుకు జరిగినాయి అని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా లేదా? ఫైనల్ క్వశ్చన్. ఇప్పటి వరకు విన్న పాఠాన్ని బట్టి స్వస్థతలు అనేవి అసలు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? స్వస్థతలు అనేవి ఇప్పుడు ఉన్నాయా లేదా అని అంటే లేఖనాల ప్రకారంగా చెప్పాలంటే ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయి అంటే ఎస్ అని మనం చెప్పాలి. స్వస్థతలు జరుగుతాయి, ఇప్పుడు కూడా స్వస్థత కార్యాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు స్వస్థతలు ఎలా జరుగుతాయి? అప్పుడు చేతిగొడ్డలు వేస్తే జరిగినాయి, అప్పుడు చేతులు పెడితే జరిగినాయి, అప్పుడు మాట చెబితే జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ స్వస్థత శక్తి అనేది ఎలా ఉంటుంది అనేది లేఖనాలను బట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక ప్రాంతానికి స్వస్థత దేవుడు పరిమితం చేయలేదు. ఆలోచించండి. ఆ కొండకి వెళ్తేనే స్వస్థత జరుగుతుంది, ఆ పాకలో కూర్చుంటేనే స్వస్థత జరుగుతుంది, ఆ గుడారం దగ్గరికి వెళ్తేనే స్వస్థత జరుగుతుంది, ఆ నీళ్లు తాగితేనే స్వస్థత జరుగుతుంది, ఆ నూనె రాసుకుంటేనే స్వస్థత కలుగుతుంది, ఆ దైవజనుడే స్వస్థావరం గల దైవజనుడు అనేది లేదు. ఇప్పుడు యాకోబు పత్రికలోకి వెళదాం మనం. యాకోబు రాసిన పత్రికలో నిజంగా ఈ వాక్యం వినేటువంటి మీకు స్వస్థత కలగాలంటే కలుగుతుంది. ఏ విషయంలో అయితే మీరు విడిదింపబడాలనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే బలపరచబడాలనుకుంటున్నారో ఆ విషయంలో ఇప్పటి కాలంలో కూడా ప్రథమ ప్రకారముగా స్వస్థతలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. 14 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా వాడు గుణదలు వెళ్ళాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా తైలం తాగాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా ఫలానా గుడారానికి వెళ్ళాలి. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా స్వస్థపరిచి వరం కలిగిన దైవ దగ్గరికి వెళ్ళాలి అని ఉందా? ఏమన్నాడు ఇక్కడ? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేస్తారు. స్వస్థతలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే నీకు స్వస్థత కలగాలంటే నువ్వేం చేయాలి? సంఘం యొక్క పెద్దలను పిలవాలంట. సంఘపు పెద్దలని వారు మాత్రమే నూనె రాసి ప్రార్థన చేస్తారు. నూనె రాసి ప్రార్థన చేసేటువంటి అధికారం ఎవరికి ఉంది?
సంఘ పెద్దలు మాత్రమే, సేవకుడు కూడా నూనె రాయకూడదు. ఉంది అక్కడ. సంఘ పెద్దలు మాత్రమే నూనె రాస్తే స్వస్థ కలుగుతుంది. సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయాలి. ఒకటి స్వస్థ కలగంటే ఫస్ట్ పార్ట్ సంఘ పెద్దలు పిలిపించుకొని వాళ్ళు ప్రార్థన చేసి నూనె రాసి స్వస్థ కలుగుతుంది. అంటే సంఘ పెద్దలు అంటే ఎవరు? సంఘంలో ఉన్న ముసలోళ్ళ, సంఘంలో డబ్బున్న వాళ్ళ, సంఘంలో మంచి ఉద్యోగం ఉన్న వాళ్ళ? నూనె రాసి ప్రార్థన చేయాలంటే, ఒకడు బాటిల్ పట్టుకుని నూనె రాసి ప్రార్థన చేయాలంటే వాడికి 15 అర్హతలు ఉండాలి. 15 అర్హతలు కలిగిన వాడు మాత్రమే నూనె డబ్బా పట్టుకోవాలి. ఆ 15 అర్హతలు ఎవరో తెలుసా? తిమోతికి రాస్తున్న మొదటి పత్రికలో 3వ అధ్యాయం చూసినట్లయితే, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక, సంఘ పెద్దలు వారి లక్షణాలు ఉంటాయి అక్కడ. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ 15 అర్హతలు మనం చూస్తాం. 15 అర్హతలు. అధ్యక్షుడు వాడు నిందారహితుడు. నిందారహితుడు అంటే ఒక చూడండి, నిందారహితుడు అంటే వాడి మీద ఏ నిందలు ఎప్పుడు ఉండకూడదు. గడిచిన కాలంలో గాని ఇప్పటి కాలంలో గాని ఏ నింద లేని వాడై ఉండాలి. ఒకడు అంటాడు, నేను మొన్న సెంటర్ జైలుకి వెళ్ళొచ్చా, ఇప్పుడు దేవుని వాక్యం బోధిస్తున్నా, నేను ప్రార్థన చేస్తా. వాక్యం బోధించడానికి మార్పు చాలు. నూనె రాసి ప్రార్థన చేయాలంటే నిందారహితుడై ఉండాలి, ఒకే భార్యను కలిగిన వాడై ఉండాలి, 2-3 పెళ్లి చేసుకుని వాక్యం చెప్తానంటే కుదరదు. మితానుభవుడై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి, మర్యాదస్తుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, బోధింపగలిగిన వాడై ఉండాలి, మందు తాకూడదు, సాత్వికం కలిగిన వాడై ఉండాలి, జగడం వాడన్న వాడై ఉండాలి, ధనాపేక్ష లేని వాడై, సెల్ఫీలకు డబ్బులు కావాలి, భోజనానికి డబ్బులు కావాలనుకునేవాడు ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ఇంకా సంపూర్ణ మాన్యత, ఏ విధమైన కల్మషము కూడా ఉండకూడదు ఆయనలో. నూనె రాసి ప్రార్థన చేయాలంటే పిల్లలు ఆయన మాట వినాలి, ఇంటి వారందరినీ బాగా చూసుకోవాలి, ఇంటి వారిని ఏలైనోడు సంఘాన్ని ఏలలేడు, గర్వం ఉండకూడదు, కనుక కొత్తగా చేరిన వాడు అయి ఉండకూడదు. ఎన్నున్నాయి ఇక్కడ? ఈ 15 ఉంటేనే నూనె చేసా పట్టుకోవాలి. మరి ఈ రోజుల్లో నూనె చేసా పట్టుకునే వాళ్ళకి అర్హత ఉంటుందా? పిల్లలు కూడా బాప్తిసం పొందిన వాళ్ళై ఉండాలి, ఆయన జీవితంలో ఒకే ఒక పెళ్లి చేసుకున్న వాడై ఉండాలి, అతని మీద ఏ విధమైన నేరాలు ఉండకూడదు, గర్వం ఉండకూడదు, అతిథి ప్రియుడై ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు. ఇలాంటి సంఘ పెద్దలు కనపడతారా మనకి? మొన్న ఒక స్థానిక సంఘం కాడికి వెళ్తే, డినామినేషన్ అది, ఆయన పరిచయం చేస్తున్నాడు, ఈయన మా సంఘ పెద్ద. తీరా తర్వాత చూస్తే ఆ సంఘ పెద్ద నోట్లో ఎంత పెద్ద సొట్ట ఉంది. సంఘ పెద్దే, సొట్ట పెద్దది. అంటే ఎలా సంఘ పెద్దగా పెట్టారంటే, వయసులో పెద్దవాడు, అందరి మాట అందరు ఈయన మాట వింటారు. మనం అనుకున్నటువంటి వాళ్ళు పెద్దలు కాదండి. దేవుడు కోరుకునే 15 లక్షణాలు ఎవరికి ఉంటాయో వాడే సంఘ పెద్ద, వాడు మాత్రమే నూనె చేసా పట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మీరు నూనె చేసి పట్టుకెళ్ళినప్పుడు ఇది అడగండి, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి. అవి కలిగిన వాడైతే వాడు నూనె రాసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా, బైబిల్ చెప్పాడు కదా, సంఘ పెద్దలను పిలవండి. సేవకులు వేరు, సంఘ పెద్దలు వేరు. సేవకులను కాదు, సంఘ పెద్దలను పిలవండి, వారు వచ్చి నూనె రాసి మీకు ప్రార్థన చేస్తారు. ఇది ఫస్ట్ ఒక భాగం. రెండవది, అలాంటి సంఘ పెద్దలను కలిగినటువంటి వాళ్ళంగా మనం లేమా? రెండవ భాగం ఏంటి? యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో, విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. రెండవది ఏంటి? విశ్వాసహితం అంటే విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసుకుంటే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. రెండవది అంటే, ఇప్పుడు స్వస్థత కలగాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? సంఘ పెద్దలు ఫస్ట్. సెకండ్, విశ్వాసము కలిగినటువంటి వాళ్ళు. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి, విశ్వాసము కలిగిన వ్యక్తి చేత ప్రార్థన చేయించుకుంటే ప్రభు అతని లేపును. అంటే ఇక్కడ స్వస్థత కలగాలంటే స్వస్థత వరం కలిగిన దైవజనుడు లేదు.
మద్రాసులోనే స్వస్థత అని చెప్పలేదు, విజయవాడలో స్వస్థత అని చెప్పలేదు. స్వస్థత వరం అని దేవుడు ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి, ఒక స్థలానికి ఇవ్వలేదు. ఎవరైనా విశ్వాసం కలిగిన వారుగా ప్రార్థన చేసుకుంటే, విశ్వాసం కలిగిన వాడుగా ప్రార్థన చేస్తే వాడికి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. అర్థమైందండి? ఏం కలుగుతుంది అంటే స్వస్థతలు ఉన్నాయి. ఎప్పుడు కలుగుతాయి అంటే విశ్వాసం కలిగిన వారముగా ఉండి ప్రార్థన చేసుకుంటే. మన కొరకు ప్రార్థన చేసేవాడు ఏం కలిగి ఉన్నవాడు ఉండాలి? విశ్వాసం కలిగిన వాడై అంటే దాని అర్థం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడై, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వాడై, క్రీస్తునందు విశ్వాసంగా నడుచుకునేటువంటి వాడు, రక్షణ పొందిన వాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడై ఉండి నువ్వు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అక్కడ ఆ స్వస్థ కార్యములు అనేవి దేవుడు జరిగిస్తాడు. కనుక ఇప్పుడు స్వస్థతలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ ఎలాగా? ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో, ఒక స్థలానికో కాదు. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. విశ్వాసమును తప్ప వ్యక్తులను, ప్రాంతాలను చూసేవాళ్ళగా మనమైతే ఉండకూడదు. మరి చివరిగా ఒకటి, టైం అయిపోయింది. మరి డినామినేషన్లు ఇతర కొన్ని ప్రాంతాలలో స్వస్థతలు జరుగుతున్నట్టుగా కనపడతా ఉంటాయి కదా. లక్షల మంది వెళ్తుంటే వాళ్ళందరూ మాకు స్వస్థత కలిగినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి నిజంగానే తగ్గిపోయినట్టుగా కనపడతా ఉంటది కదా. మరి విశ్వాసం కాకపోయినా, వాక్యానుసారంగా కాకపోయినా వాళ్ళు చేతనప్పుడు కూడా కొన్ని కార్యాలు జరుగుతున్నట్టు ఉంటాయి కదా అని అంటే నిజమే. అలా జరుగుతూ ఉన్నట్టుగా కనపడేటువంటివి ఏంటో తెలుసా? ఒక వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మీ వద్దకు వచ్చినదని చెప్పిన ప్రతి పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలెను. ఎందుకనగా 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు అగు పాప పురుషుడు అంటే ఎవరు? పాప పురుషుడు అంటే పుట్టినోట్లో రాయబడింది. పాప పురుషుడు అనగా ధర్మ విరోధి పురుషుడు అంటే ఎవరంటే సాతానుడు. సాతానుడు తన పూర్తి బలాన్ని చూపిస్తే గాని, బయలుపరచబడితే గాని ఆ దినం రాదు. సాతానుడు ఏం చేస్తాడంట? ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపబడినో దాని అంతటిని ఎదిరిస్తాడు. ఇప్పుడు మనకి ఏది దేవుడు? వాక్యమే దేవుడు. మరి ఈ రోజుల్లో కొంతమందికి ఎవరు దేవుళ్ళు? సేవకుడే దేవుడు, గుడారమే దేవుడు, నూనె దేవుడు. దేవుడు పౌలు గారి ముందు చెప్పాడు, అంచె దినాలలో ఏది దేవుడు అనపడతాడో, ఏది పూజింపడుతుందో దాన్ని అంతా ఎదిరించే కాలం వస్తుంది. సాతానుడు తన్ను తానే హెచ్చించుకుంటాడు. తాను దేవుడినని తను కనపరుచుకొనుచు ఎక్కడ కూర్చున్నట్ట? దేవాలయంలోనే కూర్చుంటాడు. స్వస్థ మహాసభల్లో కూర్చుంటున్నాడు వాడు. అలాగ వాడు దేవాలయంలోనూ కూర్చుని దేవుని కూడా పక్కన పెట్టి దేవుని పేట కార్యాలు చేస్తున్నాడని చెప్పి భ్రమపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఇలాంటి అబద్ధపు బోధలలో, అబద్ధపు సహవాసములో ఎవరు పడిపోతారో తెలుసా? అందులోనే 9వ వచనం, రక్షించున్న వారు తమ రక్షింపబట్టుకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయారు గనక. సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్య ప్రకారమైన ప్రేమను వాళ్ళు గుర్తించలేకపోయారు గనుక, నాశనం అయిపోయే ఆలోచనలో, మార్గములో ఉన్నారు గనుక వాని రాక అబద్ధ విషయమైన బలముతోనూ, నానా విధమైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ. అంటే కొంతమందికి వాక్యం అక్కర్లా, స్వస్థుంటే చాలు. కొంతమంది వాక్యం అక్కర్లా, దర్శనాలు ఉంటే చాలు. కొంతమంది వాక్యం అక్కర్లా, అద్భుతాలు జరిగితే చాలు. ఇలా వాక్యం మాకు అక్కర్లేదు కానీ స్వస్థతలు మాకుంటే చాలు అనుకునే వాళ్ళందరూ ఈ వాళ్ళలో పడిపోతారు. అట్లా రక్షించున్న వారు తాము రక్షింపబట్టుకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపలేకపోయారు గనక వారు సాతాను యొక్క బలములోను, సూచక్రియల్లోను, అద్భుతాలలోను వారు శిక్షావిధి పొందుటకే దాంట్లో పడిపోతారు. మరి ఇలా పడిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళ పడిపోవటానికి దేవుడే సహాయం చేస్తాడు.
ఎందుకని? చివరి వచనం చూడండి 11లో. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేసే శక్తిని ఎవరు పంపుతున్నారు? దేవుడు అదేంటి దేవుడు ఎందుకు పంపుతున్నాడు? దేవుడే పంపుతున్నాడు అంటే అందుకే జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని కార్యాలు. స్వస్థత మహాసభలను పెట్టినా, దేవుని వాక్యానికి విరోధంగా కొన్ని పదాలు వాడుతూ ఉన్నా, అక్కడక్కడ కొన్ని కార్యాలు జరుగుతున్నట్టు ఎందుకు కనపడుతుందంటే దేవుడే సాతాను కూడా ఆ శక్తిని పంపుతున్నాడు. ఎందుకు? వారు అబద్ధము నమ్మునట్లుగా నాశనం అయిపోనట్లుగా. అంటే దేవుడు ఎందుకు వాళ్ళ నాశనానికి మార్గాన్ని తెరుస్తున్నాడంటే వాళ్ళు సత్యం నమ్మట్లేదు, వాళ్ళకి వాక్యం వద్దు. ఇంకా వాక్యం వద్దు కాబట్టి వాక్యం వద్దు అనుకున్న వాడికి వాక్యం వద్దు అనుకున్నట్లుగానే వాడు నరకానికి పంపించబడాలి కనుక వాడిని మోసం చేసే శక్తి దేవుడు వాళ్ళకి పంపుతున్నాడు. కనుక మనం కలిగి ఉండేటువంటి సహవాసం దేవుడు నాశనం చేయాలనే ఉద్దేశంతో